వెల్కమ్ బ్యాక్ టు నాచో రే. మన ఓల్డ్ అండ్ న్యూ మెడ్లీ రౌండ్ లో పర్ఫార్మ్ చేసే పార్టిసిపెంట్ ఈ అమ్మాయి అసలు మాట్లాడదు తెలుసా. మైక్ ఇచ్చినా ఏకంగా నేనెళ్ళి ముందు కూర్చున్నా మాట్లాడదు, కేవలం చేసి చూపిస్తుంది. అలా పర్ఫార్మ్ చేయడానికి మన ముందు వస్తుంది తను రాయ్. ఎందుక నవ్వు? నోట్లో నోరు పెట్టి బోరు వదిలేట్టు నవ్వు ఆపేస్తాను. కడుగుంటేం కాదు, బోరు కాదు, కంట్లో ఎంత కారం అవుతాను. పుండుని పని చెప్తాను, ఎప్పుడైనా నాకు దొరకపోవు. ఎప్పుడో ఎందుకు మై డియర్, ఇప్పుడే దొరకాలన్న కోరిక స్వీటీ. ఒళ్ళంతా తిమ్మిరెక్కింద, ఒళ్ళమ్మి తిక్కరేగింద, ఒళ్ళంతా తిమ్మిరెక్కింద. తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి బయట తీసి పందిరేసి చిందులేసిందా. తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా. తిక్కరేగి తిమ్మిరెక్కి పిల్లగాలి పిచ్చురేపి రెచ్చగొట్టిందా, కొత్త పిచ్చి పట్టిందా. తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా. ధనలక్ష్మి, ఓ ధనలక్ష్మి. అబ్బయ్యా వచ్చేసినా, ఎట్టంది ఇది? కేక నువ్వు ఊపితే చాలు స్టేట్ స్టేట్ అంతా నీ కొంప ముందు. అట్ట అనబాకబ్బయ్యా, నాకు సిగ్గెక్కువ. మొదలెట్నా? ఎట్టు అబ్బయ్యా అబ్బయ్యా, ఏంటి లవ్వలక్క పిల్ల పిచ్చి పిచ్చి పిచ్చా కిక్కిరి కులుకులు పబ్బలబా. ఏం భాషది? చించిక ఏమైంది నీకు? ఏం కావాలా? తిమ్మిరెక్కి పిచ్చి పట్టి పక్కకొచ్చి ఒక్కసారి రెచ్చిపోమ్మందా. Song is there. They all of a sudden they stop. I think they have two CD. They play the other one. I just learned the song. Sorry, how more minutes it will be there extra? Half minute ending was there. Hardly half minute. Yeah, half minute. Maybe I didn't count the song. Half minute untunda, Suresh? 40 minutes, 40 seconds, 40 seconds, 45 seconds. Yeah. You want to go with this judgment? Oh, okay, sir. It's okay? Okay, we'll find. ఒళ్ళమ్మి తిక్క రేగిందా, మనకు మాత్రం పిచ్చ పిచ్చగా రేగిందే. That was Tanu and Suresh Verma. How are you feeling? This song, I just learned half an hour back. I'm feeling damn. क्या कहते हैं? चक्का चक्का. Feeling very excited now. I want to see what is going to happen for my judge. Like my marks and all. This is the old medley. I never heard these songs. I just heard. అరగంట ముందు ఇంత బాగా నేర్పించేసాను సురేష్. అవంతలా నేర్చుకుంది కాదు, అసలు ఈ పాట చూస్ చేసుకోవడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? యాక్చువల్లీ ఓల్డ్ అండ్ న్యూ అంటే చేంజ్ అవ్వగానే చేంజ్ ఓవర్ కూడా సేమ్ ఉండాలని చెప్పి అది పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఓల్డ్ లో డైలాగ్, న్యూ లో కూడా డైలాగ్ అది మిక్స్ చేశారు. ఓల్డ్ లో కూడా హెవీ ఉంటుంది సాంగ్ కూడా, అందుకని చెప్పి తీసుకోవడం.
వండర్ఫుల్. వాయిస్ కూడా ఇక్కడే ఉన్నారు, భలే ఉన్నారు. ఓకే, మరి మీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. రోజా గారు. నేను చాలా సార్లు చెప్పాను, ఎక్స్క్యూజెస్ స్టేజ్ మీద మార్క్స్ ఇవ్వవు. 1 నెల చేశారా, 10 రోజులు చేశారా, 10 నిమిషాల్లో నేర్చుకున్నారా అనేది సెకండరీ. స్టేజ్ మీద మీ పర్ఫార్మెన్స్ ఏంటో అదే ముఖ్యం. ఎందుకంటే అది మీ తప్పు, మా తప్పు కాదు. ఓకే, పోటీ కన్నా వచ్చాక మీరు కేర్ఫుల్ గా ఉండాలి. సెకండ్, మీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఎపిసోడ్స్ లో, అన్ని సాంగ్స్ లో ఎక్స్ట్రాడినరీగా చేశారు. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనప్పుడు దానిపైన మీరు 1% అన్నా చేయాలి. కానీ తనురాయ్, మా ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదు మీరు. ఎందుకో నాకు అర్థం కాలేదు. సెకండ్ సాంగ్ మాత్రం చాలా బాగా చేశారు, హెవీగా. ఫస్ట్ సాంగ్ పెద్ద నాకు అనిపించలేదు. ఆ చేంజ్ ఓవర్ లో తెలియలేదు ఎందుకని, మరి సాంగ్ వల్ల, లేకపోతే కాస్ట్యూమ్ వల్ల, లేకపోతే డాన్స్ వల్ల, దేని వల్ల కూడా నాకు ఆ డిఫరెన్స్ పెద్దగా తెలియలే. ఓకే, రోజా గారు మార్క్స్ వేస్తున్నారు. నోబుల్ మాస్టర్. సురేష్ సార్, ఏం చెప్పమంటారు? ఎక్కడ పోయింది మీ కంపోజిషన్? సురేష్ పాస్ పోర్షన్ చాలా బాగా చేశారు. వచ్చి మీరు చేసిన దాన్ని అసలు పాత ఫీలింగ్ పోయాం. తను ఆ రీచ్ కు రాలేదు. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వైస్ ఐ డోంట్ ఫీల్ బోత్ సాంగ్స్ ఆర్ సేమ్. ఎందుకు అలాగా మీరు సెలెక్ట్ చేశారు? మేబీ ఫోక్ టచ్ లే ఉండాలి చేశారో మేబీ, తెలీదు. కానీ పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. డాన్స్ వైజ్ లేకపోతే ఎక్స్ప్రెషన్ వైజ్ రెండే ఉంది మా చేతిలో. దాంట్లో ఇలాగ కొట్టారు అమ్మాయి హిప్, దీంట్లో ఒక హ్యాండ్ లో కొట్టారు. ఇలా కొట్టినది ఎన్టీఆర్ సార్ లాగా ఉంది. దట్స్ ఫైన్, కూల్. ఫస్ట్ సెషన్ వాస్ గుడ్. సెకండ్ సెషన్ వచ్చి మామూలు. ద క్యాప్షన్ దట్ ఈస్ ఇంపార్టెంట్, నో ఓల్డ్ అండ్ న్యూ మెడ్లీ. సో దట్ ఈస్ మిస్సింగ్. ఓకే సార్, ఓకే, థాంక్స్. నోబుల్ మాస్టర్ కూడా మార్క్స్ వేసేశారు. అండ్ నెక్స్ట్ మాట్లాడడానికి, మార్కులు వేయడానికి రెడీగా ఉన్నారు. ముందుగా చిత్రలేఖ. ఇప్పటి వరకు ఎప్పుడు అనిపించలేదు, కానీ స్పెషల్ గా ఈ థీమ్ లో మీకు అంటే చాలా లాంగ్వేజ్ ప్రాబ్లం ఈ థీమ్ లో తెలిసింది. స్పెషల్ గా లిప్ సింక్రనైజేషన్ అండ్ వేరియేషన్ చాలా ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. నేను రెడీ అవుతున్నప్పుడు కూడా, నేను సేమ్ డ్రెస్ లో చేస్తున్నాను. వేరియేషన్ అంటే సురేష్ వర్మ గారు అండ్ తను గారు ఇద్దరు కలిసి చూపిస్తారు. వేరియేషన్ అంటే అలా ఉండాలి అని మేము అనుకునే రేంజ్ లో చేస్తారని చెప్పారు కదా మాస్టర్ గారు. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ పైన. బట్ అసలు అంటే ఎక్కువ వేరియేషన్ అనిపించలేదు. థ్యాంక్ యూ సో మచ్ చిత్రలేఖ. ఫస్ట్ టైం ఇంత తక్కువ మీకు ఇవ్వడం. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ శ్రావణి. బాగుంది. జస్ట్ బాగుంది और कुछ नहीं बोलना. నెక్స్ట్ యు డోంట్ సే. ఎందుకంటే అందరూ అన్ని చెప్పేస్తున్నారు కాబట్టి చెప్పడానికి ఏం లేదు. నాకే కాదు, ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా మీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. సో అందరినీ రీచ్ అవ్వలేదేమో అనుకుంటున్నాను. బాగుంది. థ్యాంక్ యూ. 19 out of 25. థ్యాంక్ యూ మోనిషా. గోవింద ఆగయా. నేను తనూరాయ్ గోవిందాని. నాకు హీరో గోవింద అని పేరు పెట్టింది, అలా ఉంటానట నేను. ఓకే, తను తెలుగులో మాట్లాడాలి కదా. చాలా బాగా చేసావు తను. ఎనర్జీ అంతా యాజ్ యూజువల్ యాక్టివ్ గా స్టేజ్ మీద చక్కగా బ్యూటిఫుల్ గా నవ్వుతూ నాకు నచ్చింది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ మీకోసం నా మార్క్స్ 24 out of 25. థ్యాంక్స్. థ్యాంక్ యూ లహరి. ఓవరాల్ అవుట్ ఆఫ్ 100 తనుకి ఈ అందమైన భామలు అందరూ కలిసి ఎన్ని మార్కులు వేసారో చూద్దాం. 69 out of 100. తను బోల్నా చాహతీ హో? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? I just want to ask vote from audience. హాయ్, నేను తను. హాయ్, నేను తను. మీకు నా పర్ఫార్మెన్స్ నచ్చింది? మీకు నా పర్ఫార్మెన్స్ నచ్చింది? నాకు SMS చేయండి. నాకు SMS చేయండి. ZTNR టైప్ చేసి స్పేస్ ఇచ్చి తను TANU
STANU అని టైప్ చేసి అని టైప్ చేసి 57575 కి SMS చేయండి. హేమంత్ చాలా మంచోడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 9 మంది అందమైన భామలు, ఒకే ఒక కిరీటం. కానీ ఆ 9 నుంచి ఒకళ్ళు వెళ్ళిపోతారు. చూడాలనుందా? ఆగండి, చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తాం. ఆన్ నాచో రే Visiting Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest fare is guaranteed.